కేటీఆర్ గారు మంత్రి పదవి పోయిన తర్వాత రోజు ఏదో విధంగా పత్రికలలో కనిపించడానికి నిరాధారమైన మాటలతో వాస్తవాలకు దూరంగా నేను కూడా ఉన్నా అనే పద్ధతిలో బాధ్యతారహితంగా మాట్లాడుతున్నాడు. నేను అడుగుతున్న వారిని, మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినట్టుగా దాన్ని వెంటనే అమలు చేయడానికి క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి విస్తృతంగా చర్చ చేసుకొని 2 లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ చేయడానికి ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని ఏమంటాడు ఆయన అంటే, సీఎం అంటే కటింగ్ మాస్టరా? ఈయనకు అలవాటు. ఈయనకి ప్రతిదాన్ని కోతి మాటలు మాట్లాడి మంచి విషయాన్ని కూడా ఒక ప్రతిపక్ష పార్టీగా ఉండి ఆ నిర్ణయాన్ని ఆహ్వానించకుండా ప్రతి విషయాన్ని ఏదో రకంగా దాన్ని క్రిటికల్గా మాట్లాడడం ఆయనకు అలవాటైపోయింది. మేము కూడా అంటాం, కేటీఆర్ గారు మీరు కోతల మాస్టరు. అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే కోతలు కోసిండ్రు, అధికారం పోయినప్పుడు కూడా ఇప్పుడు కూడా అదే కోతలు కోస్తున్నారు. నీవు ఐటీ మినిస్టర్గా ఉన్నావు, కేసీఆర్ గారు రెవెన్యూ మినిస్టర్గా ఉన్నారు. 2017 నుంచి 18 వరకు ఒక రకంగా ఉంటే 18 నుంచి 23 వరకు ఆ కాలంలో మీరు ధరణి అనే వ్యవస్థలో దాదాపుగా ఇప్పటికీ ఈరోజు వరకు కూడా 18 లక్షల ఎకరాల భూమిని పార్ట్ బిలో పెట్టించారు మీరు. మీ నిర్వాహకమే ఇది. ఆ 18 లక్షల ఎకరాలు హక్కున్న రైతులది. అంతేకాదు, ఒక 3 లక్షల ఎకరాల భూమి ప్రొహిబిటెడ్లో పెట్టిండ్రు. దానికేమన్నారు, ఆయనకు పట్టదారు పాస్ పుస్తకం ఉంది, తండ్రులు తాతల నుంచి వ్యవసాయం చేస్తున్నాడు, కబ్జాలో కూడా ఉన్నాడు. దాన్ని సీలింగ్ భూమి అని ఒక చోట, భూదాన భూమి అని ఇంకొక చోట, వక్ భూమి అని ఇంకొక చోట రకరకాలుగా పెట్టి మీరే కేటీఆర్ గారు మీరే మీ శాఖకు సంబంధించిన మీరే విదేశీ కంపెనీతో ఒప్పందం చేసుకున్నప్పుడు సంతకం మీరే పెట్టిండ్రు. ఈ నిర్వాహకం అంతా మీరు చేసిన నిర్వాహకం, ధరణి అనే పోర్టల్ ద్వారా చేసిన నిర్వాహకం తెలంగాణ రాష్ట్రంలో లక్షల కుటుంబాలు ఇప్పటి వరకు కూడా బజార్లో పడ్డాయి. మేము చాలా బాధ్యతగా ఇక్కడే ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇదే వేదిక దగ్గర మీకు అందరితో మేము ధరణి అనే వ్యవస్థలో లోపాలు ఉన్నాయి, సరిచేస్తాము, అందరికీ భూమి హక్కు కలిగిస్తామని చెప్పిన మాట ఒక్కసారి మీకు గుర్తు చేస్తున్నా. అయితే కేటీఆర్ గారు మిమ్మల్ని అడుగుతున్న కోతలు అంటున్నారు. మీరిద్దరు కూడా బాధ్యత గల మంత్రులే, ముఖ్యమంత్రి గారు మీరు కూడా, కేసీఆర్ గారు. ఆ నిర్వాహకం అంతా జరుగుతుంటే ఇన్ని లక్షల ఎకరాలు పార్ట్ బిలో పెడితే మీరెందుకు మాట్లాడలేదా అన్నాడు. అంటే దాదాపుగా 20 లక్షల ఎకరాల భూమికి మీరు రైతు బందే ఇవ్వలే. ఎవరై అంటే వాళ్ళు అంతా సన్న చిన్న కారు రైతులే. కటింగ్లని పెడుతున్నాడు ఈయన. కటింగ్లు పెట్టకపోతే ఏం చేస్తామండి? మీరు ఎవరికి ఇచ్చిండ్రు? ఎవరైతే స్వయంగా వ్యవసాయం చేస్తున్నారో
ఎవరైతే చిన్నకారు రైతులు ఉన్నారో ఆరుగాలం కష్టపడి పంట పండిస్తున్న రైతుకి ఇవ్వకుండా మీ మంత్రులు మీ శాసనసభ్యులు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా మీరు రైతు బంధు ఇచ్చారు. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. కాబట్టి కోత అనేది మీరు పెట్టిండ్రు. లక్షల కుటుంబాలకు ఆనాడు ప్రజాధనం రైతులకు అందకుండా దుర్వినియోగం చేసిండ్రు. అందుకే మేము కష్టపడి పండించే రైతుకి ఈ ధనము అందాలి అని రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఒక సబ్ కమిటీ వేస్తే నీకే ఇబ్బంది అండి. రైతు భరోసా ఇవ్వాలి. మీరు 10,000 ఇచ్చారు సంవత్సరానికి, మేము 15,000 అన్నాం. ఎందుకన్నాం? పెట్టుబడి పెరిగింది. ఇవన్నీ కూడా ఎవరికైతే గత 6-7 సంవత్సరాలలో ఈ రైతు బంధు ఈనాడు మేము చెప్పే రైతు భరోసా అందలేని వాళ్ళకి అందడానికి మేము ఇంత శ్రమపడి ఇన్ని నిర్ణయాలు తీసుకొని ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేసి దాంట్లో అందరూ కూడా రైతులు కానీ రైతు సంఘాలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ అందరితో మాట్లాడి రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి అనే ఒక అభిప్రాయ సేకరణ గురించి కమిటీ వేస్తే నీకు అసూయ ఎందుకండి? ప్రతిదాన్ని తప్పుపట్టడం. మీరు చేసిన నిర్వాహకం అంతా ఇంత కాదు. రేపు ధరణి కమిటీ ప్రభుత్వం అనేకమైన లోపాలను ఇప్పటికే గ్రహించింది. రేపు మీరు దానికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. దానిపైన ప్రజాసొమ్ము మీరు దుర్వినియోగం చేసినారు, క్లియర్గా కనిపిస్తుంది. లక్షల కుటుంబాలు రోడ్డు మీద పడ్డారు, నిర్వాసితులు అయిపోయినరు. వాళ్ళ భూమి హక్కు రాక, అవసరానికి అమ్ముకోలేక, బ్యాంకుకు పోతే రుణం రాక ఎన్నో ఇబ్బందులు పడ్డారు. దానికి మీరే బాధ్యత వహించాలి. రేపు ప్రజలే అడుగుతారు రేపు మీరు. కాబట్టి పిచ్చులు మాటలు బాధ్యతారహితంగా ప్రభుత్వం పైన, క్యాబినెట్ పైన మీరు ఇష్టం వచ్చినట్టు నీవు మాట్లాడతావు, అక్కడ ఆయన